అన్న రేపు సంక్రాంతికి డాకు మహారాజ్ వర్సెస్ గేమ్ చేంజర్ పోటీ పడతాను. ఏంటి ఈ రెండిట్లో నువ్వు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తావు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ గా అనుకుంటా. రెండు సినిమాల కోసం చేస్తాం. ఎక్కువ డాకు మహారాజ్ బాగా కనబడుతుంది. బంపర్ హిట్ అనేది బాలకృష్ణ గారు. బాలకృష్ణ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. రామ్ చరణ్ అయితే కొడతది అనుకుంటున్నాను. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కోసం. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కోసం. డాకు మహారాజ్. గేమ్ చేంజర్. సంక్రాంతి కోసం. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? ఏది డాకు మహారాజా? అదే ఆ పేరే నాకు అర్థం కావట్లేదు. ఇందు ఆయన్ని అలా కాదు చూడాల్సింది. గేమ్ చేంజర్ యాక్చువల్గా అయితే అనుకున్నంత హైప్ రాలేదు ఇప్పటివరకు చూస్తే. యాక్చువల్ శంకర్ సినిమా, వెంకటేష్ సినిమా బాగా హైప్ వచ్చింది. నిన్న రిలీజ్ అయిన పుష్ప 2ని బీట్ చేసిందా? బిట్ చేసింది, పక్కా బిట్ చేసింది. కష్టమే చేయడం. నేనైతే గేమ్ చేంజర్ పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తాను అనుకుంటున్నాను. పుష్ప 2 ఎందుకు బ్రేక్ చేసేది? ట్రైలర్ పైన మీరు రివ్యూ ఏంటి? బాగుందని అనిపించింది. చూసా మరి అంతగా బాగాలేదు. బాగుందన్న. ఆ సినిమాలు అందుబాటు ధరలో ఉంటే ఏ సినిమా అయినా ఏ హీరోదైనా కానీ ఆదరణ లభిస్తుంది. 100 రూపాయలు అందుబాటు ఉంటే 1000 మంది చూస్తారు. 1000 రూపాయలు అందుబాటు ఉంటే 100 మంది చూస్తారు. ఈ సంక్రాంతికి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్. సంక్రాంతికి డాకు మహారాజ్ వర్సెస్ గేమ్ చేంజర్ పోటీ పడతాను. ఏంటి ఈ రెండిట్లో నువ్వు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తావు? గేమ్ చేంజర్. ఎందుకని? మనం వాళ్ళ నుంచి ఫస్ట్ నుంచి చాలా సినిమాలు చూస్తాం కాబట్టి మనం జనరల్గా అంటే బాలయ్య సినిమాలు అనగానే అసలు ఆ మాస్ ఫైట్లు, మాస్ డైలాగులు ఉంటాయి కదా, మరి అయ్యొద్దా? అదే చూస్తాం. అదే ఇది ఏంటి అసలు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? చూడకుండా ఎలా చదువుతాం ఎట్లా ఉంటుందండి. ఈ గేమ్ చేంజర్ నిన్న వచ్చిన పుష్ప 2 ఉంది కదా, దాన్ని బీట్ చేసిద్దా? అవకాశం ఉందా? చెప్పలేం మనం చూడకుండా. ఏ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నావు? సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ బాబు అంటే బాగా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి కొన్ని పేర్లు ఏంటంటే జనాలు కూడా అర్థం కాని భాషలో పెట్టుకుంటున్నారు కాబట్టి ఇవి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఇదిలో ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ వాళ్ళకి మంచి గ్రిప్ ఉండాలన్నా ఏదైనా క్యాచీగా ఉండాలంటే వెంకటేష్ బాబుది సంక్రాంతికి వస్తున్నాం అనేది బాగుంది. ఈ మధ్య అసలు ఎక్కడ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు చేసి అసలు ప్రమోషను ఆ హైప్స్ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏమనిపిస్తున్నారు సినిమా అంటే? గ్రాండ్ సక్సెస్. ఇటు పక్క చూస్తేనేమో మాస్ కోట నుంచి బాలకృష్ణ గారు వస్తున్నారు, అటు యంగర్ స్టేజ్ నుంచి రామ్ చరణ్ వస్తున్నారు. ఈ కాంబినేషన్ కానీ లేదంటే ఈ మూడిట్లో ఏది హైప్? ముందు జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అండి. డాకు మహారాజ్ కానీ లేకపోతే గేమ్ చేంజర్ కానీ ప్రయోగాత్మకంగా వచ్చే సినిమాలు అనేది ఎంతవరకు సక్సెస్ రేట్ అవుతుందా అనేది గత చిత్రాల నుంచి మనం అందరం చూసి తెలుసుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, అలా ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారా, ఇలాంటివన్నీ ఫ్యామిలీ పిక్చర్లు F1, F2 కానీ F3 కానీ ఇవన్నీ వెంకటేష్ బాబుకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తున్నాం అనేది కూడా బాగుంది. ఎలాంటి ఇబ్బందికరమైన టైటిల్ కాదు అది. మా ఆలోచన ప్రకారం ఏంటంటే వీలైనంత వరకు జనాలకు అందుబాటులో ఉండే టికెట్ ధరలు ఉంటే ప్రతి సినిమా హిట్ పిక్చరే. వాళ్ళ హిట్ అవడం కోసం, వాళ్ళ రాబడి ఇంతని పబ్లిసిటీ చేసుకోవడం కోసం టికెట్ల రేట్లన్నీ పెంచి జనాలకు ఇబ్బంది ఇదంతా చేసుకోవాల్సినంత నెసిటీ అయితే ఏం లేదు. 100 రూపాయలు అందుబాటు ఉంటే 1000 మంది చూస్తారు. 1000 రూపాయలు అందుబాటు ఉంటే 100 మంది చూస్తారు. ప్రీమియర్ షోస్ గురించి ఏంటంటే జనరల్గా హీరోలు అందరూ కూడా ప్రీమియర్ షోస్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. మరి ఆ ప్రీమియర్ షోస్ అంటే ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్కి దానికి వాళ్ళు ఆలోచించుకొని ఇది చేసుకోవాల్సిందే కానీ మనం చెప్పింది వాళ్ళు కన్సిడర్ చేస్తారనే ఆలోచన అయితే లేదు కదా. ప్రభుత్వం కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలని, ప్రేక్షకులను కూడా ఇదేవాలి అనే ఆలోచన ఉంటే కనుక అందరూ హ్యాపీగానే ఉంటారు. ఏ సినిమా కోసం వెయిట్ చేస్తారు? నేను 2 సినిమాల కోసం చూస్తాను. గేమ్ చేంజర్, డాకు మహారాజ్. దాంతోపాటు సంక్రాంతి వస్తున్నాం కూడా ఉంది కదా, అది కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు చెప్పిన 3 సినిమాల్లో ప్రయారిటీ అంటే ఏంటి ఇస్తారు? గేమ్ చేంజర్. మెగా ఫ్యాన్. మెగా ఫ్యాన్ గా లేదా రామ్ చరణ్? యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మెగా ఫ్యాన్, అన్నీ ఒకటే కదా. మెగా ఫ్యాన్. వీళ్ళందరిలో బాగా నచ్చిన హీరో అంటే పవన్ కళ్యాణ్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్నా దీని మీద? గేమ్ చేంజర్ నేనైతే గేమ్ చేంజర్ పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే హిందీలో కూడా సినిమాలు అయితే పోస్ట్ పోన్ అయినాయి, కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి. తమిళ్లో కూడా అజిత్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అందువల్ల గేమ్ చేంజర్ సినిమా సింగిల్ సినిమాగానే వస్తుంది. అదే డాకు మహారాజ్ అంటే ఓన్లీ మన తెలుగులోనే వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అయితే గేమ్ చేంజర్ తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ అన్నిట్లో రిలీజ్ అవుతుంది. ఏదో పండగ సెలబ్రేషన్ డేస్ కాబట్టి చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఈ రెండిట్లో ఏది కొంచెం ఒక లెవెల్ ఉండే అవకాశం? రామ్ చరణ్ గారు అనగానే కొంత మాసు, క్లాసు, యూత్ 3 వస్తే ఏది బీట్ అవ్వచ్చు?
దేని ఎవరి స్టైల్ వాళ్ళది. బాలయ్య బాబు ఉందంటే ఆయన తొడగొట్టడం, రామ్ చరణ్ గారు అంటే ఆయన డాన్స్లని పాటలని ఆయన స్టైల్ అయింది, ఈయన స్టైల్ అయింది. వెంకటేష్ గారు ఉన్నారంటే ఆయన ఫ్యామిలీ రోల్ ఆయన స్టైల్ అయింది. దానికి డిఫరెంట్ రోల్. 3 సినిమాలు 3 డిఫరెంట్ సబ్జెక్టులే. 3 సినిమాలు బాగుండొచ్చని ఈ సంక్రాంతి అనుకుంటున్నాను. ఏ సినిమాకి వెళ్తారు? ఆల్మోస్ట్ నేను 2 చూస్తాను. ప్రియారిటీ ఫస్ట్ డాకు మహారాజ్, ఎందుకని? ఎందుకంటే బాలకృష్ణ అభిమాని, ಮತ್ತೆ ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారి అభిమాని, అందువల్ల ఈయన్ని కూడా లుక్ వేస్తాం. చూసారా బాలకృష్ణ గారి సినిమాలు? నెంబర్ ఆఫ్ అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? ఏది డాకు మహారాజా, అదే ఆ పేరే నాకు అర్థం కావట్లేదు. ఇందు ఆయన్ని అలా కాదు చూపించి చూడాల్సింది. అందువల్ల ఆ పేరు అనేది నాకు అర్థం కాని విషయం. మ్యాటర్ ఏంటనేది అందులో స్టోరీ కూడా ఏం అర్థం కావట్లేదు. అంటే అది ఇది వచ్చేప్పటికి డీటెయిల్స్ కూడా ఏం రాలేదు. సంక్రాంతి బరిలో దిగబోతాం. అటు గేమ్ చేంజర్ కానీ ఇటు డాకు మహారాజ్ కానీ రెండిట్లో దేనికోసం వెయిట్ చేస్తున్నాం? గేమ్ చేంజర్ ఎందుకని? ఫ్యాన్ కాబట్టి, రామ్ చరణ్ ఫ్యాన్. రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి. బాలయ్య సినిమాలు అంటే మనకు తెలిసింది ఆ మాస్ డైలాగులు, మాస్ ఫైట్లు. మరి దానిపైన ఇంట్రెస్ట్ నేను ఎప్పటి నుంచో ఫ్యాన్స్, మగధీర సినిమా నుంచి ఫ్యాన్స్. ఏంటి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద? బాగుంటుంది అనుకుంటున్నా, హిట్ అయితే అనుకుంటున్నా. ఈ రెండిట్లో ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు బాగా? గేమ్ చేంజర్. ఎందుకని? డైహెడ్. ఎందుకని అంత డైరెక్ట్ ఫ్యాన్ అయ్యావు? ఎందుకనంటే చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది రామ్ చరణ్ సినిమాలు చూసి. గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? గేమ్ చేంజర్ అదిరిపోయిద్ది, థియేటర్లు బద్దలైపోతాయి ఆ రోజు. అది పక్కాగా బాలయ్య అంటేనే మాస్ కదా, అంటే ఆయన మాస్ డైలాగులు, మాస్ ఫైట్లు, ఆ కథ ఎవరు వేరు కదా ఆయన. అవును, కానీ అది కూడా చూస్తాం. అది నైట్ షో చూస్తాంలే. ఏంటంటే డైహెడ్ ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ షో చూస్తాం. అది ఏమనుకుంటున్నావు? సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నావా? యావరేజా, సూపర్ హిట్? సూపర్ హిట్ అన్న, అసలు హిట్ అయిపోయింది వాళ్ళది. ఆ మాట అనగా అసలు హిట్ అవ్వాల్సింది ఆ సినిమా. నిన్న రిలీజ్ అయిన పుష్ప 2ని బీట్ చేసిందా? బిట్ చేసింది అన్న, పక్కాగా బిట్ చేసింది. గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? జనరల్ గా నీ ఫ్రెండ్స్ లో కానీ వాళ్ళలో ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఈ సినిమాకి వెళ్దాం రా అంటే ఏ సినిమాకి వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ? ఏ సినిమాలు? గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్. ఏ సినిమాకి వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తావు? గేమ్ చేంజర్ అనుకుంటా. అంటే రామ్ చరణ్ త్రిపురారిని చూసినారా, కొంచెం బాగా ఇంట్రెస్ట్. ఫైట్లు కానీ అట్లా యాక్టింగ్ కానీ. ఏంటి ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? జస్ట్ జనరల్ గా ఉంటుంది కదా మన టాకు. బాగుంటుంది అనుకుంటున్నావా? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు గేమ్ చేంజర్? ఓకే. గేమ్ చేంజర్. ఎందుకని? ఆ సినిమా అంటే నాకు గేమ్స్ బాగా ఇష్టం. సినిమా కూడా బాగా కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తాను. గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి గేమ్ చేంజర్. అది సినిమాలు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాను. అప్పుడు సినిమాలో డాకు మహారాజ్ కూడా సినిమానే కదా. నాకు గేమ్ చేంజర్ అంటే కొంచెం దానికోసం మనం మొన్నటి నుంచి చూస్తాను, ఎప్పటి నుంచో. మా ఫ్రెండ్స్ అందరం వెళ్దాం అనుకుంటున్నాం. అది వస్తే మామూలుగా రామ్ చరణ్ సినిమాలే చూస్తావా? సినిమాలు అంటే ఇష్టం? సినిమాలు అంటే ఇష్టం. సార్ నువ్వే సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు? గేమ్ చేంజర్ అన్న, ఫ్యాన్ అన్న. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? బాక్స్ అయితే పగిలిపోద్ది అనుకుంటున్నా. బాక్స్ ఆఫీస్ సినిమా పైన నీ అభిప్రాయం ఏంటి? నా బాగానే ఉండిద్ది అన్న. ఇది పుష్ప కన్నా బాగా రేంజ్ ఎక్కువగా ఉంది కదా, విజయవాడలో కట్అవుట్ కూడా వేశారు కదా, బాగానే ఉండిద్దేమో అనుకుంటున్నాను. నువ్వు ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నావు? 2 సినిమాల కోసం చేస్తాం. మెగా ఫైన్ అయినా కానీ 2 సినిమాలు ఆడాలని, 2 బాగానే ఉంటాయని అనుకుంటున్నాం. సో 2 ఆడాలి అనుకుంటున్నాను. మెగా ఫ్యాన్ అన్న ఒక ఓడి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తాం? ఇదైతే 10వ తారీఖు రిలీజ్. ఇది ఫస్ట్ రోజు వెళ్తాం, అది ఫస్ట్ రోజు వెళ్తాం. 14 కదా డాకు మహారాజ్, దానికే వెళ్తాం. రెండింటికి వెళ్తాం. ఈ రెండిట్లో ప్రియారిటీ అంటే దేనికి? గేమ్ చేంజర్కే ఇస్తాం. ఫ్యాన్గా ఇంకంతే, ప్రత్యేకించి అదేం లేదు. రామ్ చరణ్ ఫ్యానా లేదంటే ఓవరాల్ మెగా ఫ్యామిలీగా? అసలు చిరంజీవి ఫ్యాన్. గేమ్ చేంజర్ కానీ లేదంటే డాకు మహారాజ్ కానీ 2 సినిమాలు నిన్న రిలీజ్ అయిన పుష్ప 2ని బీట్ చేసే అవకాశం ఉందా? కష్టమే చేయడం, ఎందుకంటే హిందీలో మొత్తం హైప్ వచ్చింది కాబట్టి పుష్ప బాగుంది. కానీ ఆల్ ఓవర్ ఇండియా హైప్ వస్తేనే అన్న సినిమాలు ఆడతాయి. అంత కలెక్షన్ రావాలంటే మనం ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకు అంటే కష్టమే. అట్లీస్ట్ మన స్టేట్లో బీట్ చేసి మన స్టేట్లో బీట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. గేమ్ చేంజరే ఉందనుకుంటున్నాను. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రస్తుతానికి అయితే మొన్నటిదాకా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మొన్న రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ కానీ కొంచెం బాగుంది అనిపించింది. ఇందాక కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు, అది కూడా బాగుంది అనిపించింది. ట్రైలర్ పైన మీరు బాగుందని అనిపించింది. క్యారెక్టరైజేషన్ కానీ కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు, పోలీస్ క్యారెక్టర్. మొన్నటిదాకా ఎప్పుడు అసలు చెప్పలేదు బయటికి. కొత్త క్యారెక్టర్ వచ్చింది, పోలీస్ క్యారెక్టర్. అది కూడా దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, దాని స్టోరీ ఎటు నుంచి ఎటు కనెక్ట్ అయిందా అని చెప్పి దాని మీద ఇంట్రెస్ట్గా ఉంది. డాకు మహారాజ్ కూడా అది ఫుల్ ఫామ్లో ఉన్నాడుగా బాలయ్య. లాస్ట్ 4-5 సినిమాలు. సాంగ్ ఇందాక రిలీజ్ అయింది, చుద్దబడి దేవుడి సాంగ్ చూసాను. సంక్రాంతి అంటే జనరల్గా అందరూ కుటుంబ సమేతంగా కొద్దిగా చూసేది సినిమాలే. ఆ సినిమాలు అందుబాటు ధరలో ఉంటే ఏ సినిమా అయినా, ఏ హీరోదైనా కానీ ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకులు చక్కగా వచ్చిన 3-4 సినిమాలు ప్రతి ఏటా సంక్రాంతికి వస్తాయి. కానీ సినిమా ఎలా ఉంది అనేది పాయింట్. అన్ని సినిమాలు చూస్తారు వాళ్ళు. ఆ 4 రోజులు హాలిడేస్లో సినిమానే. అది అందుబాటు ధరలో ఉంటే బాగుంటుంది. ఫస్ట్ 1 వీక్లో వాళ్ళు కూడా పైరసీ వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి 300 వరకు అయితే ఫస్ట్ వీక్ వరకు చాలా రీజనబుల్. అలాంటిది 600, 900, 1000 రూపాయలు అనేది మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నా అభిప్రాయం. గేమ్ చేంజర్ కోసం బిగ్ ఫ్యాన్. మెగా ఫ్యామిలీలో మన మెయిన్ పవన్ కళ్యాణ్కి ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? చిన్న ఇమేజ్ కనపడినా చాలు మెగా ఫ్యామిలీ నుంచి. అదే మాకు బిట్ లాగా సినిమా వేరే విషయం ఎట్లా ఉన్నది కాన్సెప్ట్.
సినిమా మా వాడు తీశాడు, దాన్ని చూడాలని మాకు అదొక ఆనందం. అంటే చిన్న ఫోటో కనిపిస్తేనే ఆనందపడుతున్నాం అని చెప్తారు కదా, మరి నిన్న విజయవాడలో దేశంలోనే హైయెస్ట్ కట్అవుట్ 250 feet కట్అవుట్ కదా, ఏముంటుంది మరి? తెలుస్తుంది కదా అందరికి ఎంత పెద్ద కట్అవుట్ కట్టారనేది ఆటోమేటిక్ అందరికీ తెలుస్తుంది. అది ఫ్యాన్ అభిమానంతోనే కట్టారు. ఎప్పుడు అంచనాగా వెళ్ళిపోతున్నారు. స్టార్టింగ్ సినిమా చిరుత డే బై డే ఇంక్రీజ్ అవుతానే ఉంటున్నారు కదా. ఇంకా గేమ్ చేయాలి, ఇంకా హైయెస్ట్ పెట్టారు. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు. శంకర్ వి చూస్తే ఇంతకు ముందు కొన్ని ఓకే, ఇంతకు ముందు మెయిన్ ఆయన దగ్గర టాలెంట్ ఉంది. ఒక సినిమాకి తీసింది కాదు, మోర్ దెన్ చాలా ఉన్నాయి కదా. దాంట్లో మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. సినిమా హిట్ అని చాలా బాగున్నాయి. తన మీద కూడా 70% హోప్స్ శంకర్ మీద. మనోడి మీద నాకు 100%, 70% మనోడి మీద 100%. నటన విశ్లేషణ ఏదైనా కూడా తన మీద నాకు గేమ్ చేంజర్ మీదే ఉంది. నాకు ఓకే డాగు మహారాజ్ అనేది నేను జస్ట్ ఏంటంటే కామన్గా ఓకే చూడాలంటే చూడాలి అంతేగాని ఫ్యాన్ అనేది మెగా ఫ్యామిలీ అది చూస్తే ఇప్పుడు చెప్తే కాదు, డైరెక్ట్ గా సినిమాలో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ట్రైలర్ లోనే ఇంకా సినిమా కాదు, చాలా బాగుంటుంది. ఇంకా ఏంటి, ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు? ఏం చేయండి సినిమా చూడాలి అంతే. డాగు మహారాజ్ వద్దా? ఆ సినిమానే చూడాలి. ఏం చేయాలి? రామ్ చరణ్ ఫ్యానా లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్. వీళ్ళిద్దరికి వార్ జరిగింది కదా, ఇదంతా మనకి తెలియదు. సినిమా చూడాలి అంతే. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? సినిమా బాగుంటుంది అనుకుంటున్నా. మరి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్పు, ఆ సినిమాని బీట్ చేసి చేయదు. ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు? గేమ్ చేంజర్. ఎందుకని? రామ్ చరణ్ కదా, అందుకని. అక్కడ బాలయ్య కన్నా అక్కడ మాస్ ఫైట్లు బాలయ్య మన అంత ఉండలే. రామ్ చరణ్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? సినిమా ఏమో బ్లాక్ బస్టరే, అది మాత్రం పక్క. ఎందుకు అంత నమ్మకం? చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నాడు కదా, అందుకు నమ్మకం. నాకు ట్రైలర్ రిలీజ్ అయ్యి చూసావా? చూసా, మరి అంతకేం బాగాలే. ట్రైలర్ బాగుంది, సినిమా హిట్ కొట్టిందిలే. సరే, ఈ గేమ్ చేంజర్ పుష్ప 2ని బ్రేక్ చేసింది. పుష్ప 2 ఎందుకు బ్రేక్ చేసేది? ఏంటి, ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు? గేమ్ చేంజర్ కోసం అన్న. ఎందుకని? మనకి ఎంతైనా ఫ్యాన్ కదన్న రామ్ చరణ్. ఇందాక ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యి చూసావా? చూశానన్న, ఎట్లా ఉంది? బాగుందన్న. బాగా నీకు హైలైట్ అనిపించింది? హైలైట్ వచ్చేసి మనం అంత గమనిలా, పనిలో ఉండి మనం చూడాల, కానీ మనకి బాగా నచ్చింది. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు గేమ్ చేంజర్? హిట్ అయితే అనుకుంటున్నానా, సూపర్ హిట్. మొన్న రిలీజ్ అయిన పుష్ప 2ని బ్రేక్ చేసే అవకాశం ఉందనా? అంటే పుష్ప 2 మంచి హైప్ మీద వచ్చిన సినిమా. గేమ్ చేంజర్ ఇప్పుడు దానికి ఉన్న హైప్, అంటే అది కాంట్రవర్సీగా హైప్ అయింది. ఇప్పుడు దీనిపైన కాంట్రవర్సీ లేవు, కామ్గా వెళ్తుంది కదా, మరి బీట్ అవుతుందా? బీట్ అయిద్దనా? రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అంటే ఆ మాత్రం అయిద్దనా? అది 10వ తారీఖు గేమ్ చేంజర్, 12వ తారీఖు డాకు మహారాజ్, 14వ తారీఖు వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలు 2 days గ్యాప్ లో రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అన్ని 3 బాగుండేటట్టు ఉన్నాయి చూడడానికి. ఇవాళ గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది, చాలా బాగుంది. బాలకృష్ణ సినిమా సాంగ్ కూడా ఒకటి వచ్చింది నిన్న, అది కూడా బాగానే ఉంది. అట్లనే సినీ పరిశ్రమ ఎదగాలని, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని యాజ్ ఎ సినీ లవర్ వీఆర్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద యాక్టర్స్. 3 మూవీస్ లో ఏ సినిమా కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారు? బాగా వెయిట్ ఉంది. యాక్చువల్గా ఫ్యామిలీ పరంగా అయితే సంక్రాంతికి వస్తున్నామని. సెకండ్ గేమ్ చేంజర్, శంకర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డైరెక్టర్ కాబట్టి శంకర్. అంటే బాలకృష్ణ గారి సినిమా బాగుంటుంది, మాస్ సినిమా మనకి. ఈ మూడిట్లో ఏది హైప్కి వచ్చే అవకాశం ఉంది? గేమ్ చేంజర్ యాక్చువల్గా అయితే అనుకున్నంత హైప్ రాలేదు ఇప్పటి వరకు చూస్తే. యాక్చువల్ శంకర్ సినిమా, వెంకటేష్ సినిమా బాగా హైప్ వచ్చింది. డైరెక్టర్ చాలా మధ్యలో కొత్త వదులు రిలీజ్ చేస్తున్నారు టీజర్లు. బట్ యూట్యూబ్ లేడీస్కి అందరూ బాగా నచ్చుతుంది. వెరైటీ చేస్తున్నారు అతను, డైరెక్టర్ బాగా చేస్తున్నారు. బట్ కలెక్షన్ పరంగా గేమ్ చేంజర్ రావచ్చు, బాలకృష్ణ రావచ్చేమో కానీ, బట్ హైప్ అయితే సంక్రాంతికి వస్తున్నాం, హైప్ ఉంది, బాగుంది యాక్చువల్గా. ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారిది డాకు మహారాజ్, అలాగే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రాబోతుంది. అంటే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? డాకు మహారాజే బాగుంది, గెటప్ బాగున్నాయి. నేను చిన్నపిల్ల పాప సాంగ్ కూడా హైలైట్ బాగుంది. బాలకృష్ణ గారి సినిమా బాగున్నాయి. సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. అలాగే అఖండ వచ్చారు, మన వీరసమారెడ్డి చేశారు. ఇది కూడా సూపర్ డబుల్ హిట్ అవుతుంది మనం ఆశిస్తున్నాం. సినిమా మాత్రం చాలా గెటప్ బాగుంది. బాబీ గారు బాగా చూపిస్తారు. బాలయ్య బాబు ఈ 6-10 వయసులో కూడా ఇంకా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. సినిమా సూపర్ డబుల్ సంక్రాంతికి బాగుంటదని, హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ కొడుతుంది ఆశిస్తున్నాం. ఈ సంక్రాంతికి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ బాగుంటుంది. అది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, చూడొచ్చు. డాకు మహారాజ్ మాస్ కదా, కొద్దిగా డౌన్ అవుతుంది. గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో అది పర్వాలేదు, మరి ఒక మోస్తరుగా చూడొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చూసిన వాళ్ళు కూడా ఇదే బాగున్నదని. బాలకృష్ణ పరంగా చెప్పుకుంటే ఆయన సీనియారిటీ కాబట్టి ఆయనకి ట్రైలర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆయన సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన సినిమా హిట్ అవ్వాలి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కాబట్టి ఆయన యూత్ ప్రకారంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మల్టీ స్పెషాలిటీ డాన్స్ బట్టి రామ్ చరణ్ సినిమా హిట్ అవుతే యూత్ కి కొద్దిగా బాగుంటది. రామ్ చరణ్ కి అయితే కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటది. నాకు తెలిసి రామ్ చరణ్ అయితే కొడతది అనుకుంటా. బాలకృష్ణ కూడా అవుతది. అంటే పొలిటీషియన్స్ మీద తీసారు కదా శంకర్, దాన్ని బట్టి
శంకర్ డైరెక్షన్ అప్పట్లో మాదిరి ఉండేది. శంకర్ నమ్మొచ్చు. డాకు మహారాజ్ కూడా మొన్న పోయినసారి వాల్తేర్ డైరెక్టర్ కాబట్టి అతని మీద కూడా కొంచెం నమ్మకాలు పెట్టుకోవచ్చు. బాగుంటది డాకు మహారాజ్. రామ్ చరణ్ గారు అయితే ఒక 5 సంవత్సరాల తర్వాత తీస్తున్నారు కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్ బేస్ కొంచెం ఎక్కువ ఉంటది. ప్లస్ గేమ్ చేంజర్ ఆడుతుందని బంపర్ హిట్ అవుతుంది అనుకుంటే మాత్రం బాలకృష్ణ గారు అన్ని పాత్రలు పోషిస్తున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ పెట్టి ఏదైతే ఉందో ఈ ట్రెండ్ పెట్టి కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఆయన అంత ఏజ్ లో కూడా డాకు మహారాజ్ అనే సినిమాని తీస్తున్నారు కాబట్టి అది బంపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇటు రామ్ చరణ్ ది ఇది ఒకసారి రిలీజ్ అవడం వల్ల డాకు మహారాజ్ సూపర్ హిట్ అవుతుందని మేము నిర్ణయించుకుంటున్నాం. సో ఆయన కృషి ఆయన ఫలితం కూడా అంతవరకు వెళ్తాది అనేసి నేను అంతే సూపర్ హిట్ అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాము. అవ్వాలనే మేము కోరుకుంటున్నాం. జై బాలయ్య. యూత్ అంతా రామ్ చంద్రన్ గారికి ఆదర్శం తీసుకుంటే మిగతా బాలకృష్ణ గారు అంటే ఉన్న నిజానికి బయటకు తీసుకొచ్చి యాక్ట్ చేస్తున్నట్టు రియల్ హీరో, డైలాగ్ డెలివరీ ఛాంపియన్స్. సీనియరే కదా, జూనియర్ కాదు. అంచేత బాలకృష్ణ గారే కొంచెం హిట్ అవుతుంది సినిమా. మరి పండక్కి బంపర్ హిట్ అనేది బాలకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాలు అంతా గ్రాఫిక్స్ రకరకాలుగా వస్తున్నాయి. ఆయన అంటే రియల్ హీరో టాపర్. అండ్ బాలకృష్ణ గారికి ఎక్కువగా ఇష్టపడతాం. అటువంటి యాక్టర్ ఇప్పుడు రావడం అంటే చాలా కష్టం అంటాయి, దొరకడం అనేది చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. కానీ చేస్తారు యూత్ అంతా ఆయనకే సపోర్ట్ చేస్తారు. రామ్ చరణ్ గారికి ఫ్యామిలీతో వెళ్ళి అందరూ చూడడానికి వెళ్ళాలనుకుంటే బాలకృష్ణ గారిని చూడడానికి వెళ్తాం. ఒక అక్క చెమ్మ చెల్లి అందరు కూర్చొని చూడాలి. ఇప్పుడున్న పద్ధతుల్లో చూసుకుంటే పండుగలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. పండగ కంటే ఒక సాంప్రదాయం ప్రకారంగా కానీ అవకాశ విషయాల్లో కానీ బాలకృష్ణ గారు. ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నాను? సినిమా కలెక్షన్ ప్రకారం అయితే బాలకృష్ణ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. రామ్ చరణ్ సినిమా పరంగా అయితే కొద్దిగా బడ్జెట్ తక్కువ వస్తుంది. నేను 300 crores అలా దాటుతుంది డాకు మహారాజ్. గేమ్ చేంజర్ సినిమాకి అయితే మరి పబ్లిక్ టాక్ కాకుండా సినిమా పరంగా అయితే గేమ్ చేంజర్ కి 200 లేదా 100 crores. నాకు తెలిసి 200 కోట్లు దాటొచ్చు సినిమాకి. బాలబాబు ఇండస్ట్రీ రికార్డు, సంవత్సరం ఆంధ్రలో ఇండస్ట్రీ రికార్డు. ఏపీలో మాత్రం జై బాలయ్య సినిమా మాత్రం చాలా బాగుంటది. అందరికి ఆశిస్తాం. అదే బ్లాక్ బస్టర్ అవుతుంది. గేమ్ చేంజర్ హిట్ అవ్వబోతుంది. బాగానే వస్తాయి అన్న. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒక క్యారెక్టర్, సిబిఐ క్యారెక్టర్ ఒకటి టాప్ లోనే వస్తుంది. నిర్మాత అయితే కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు దిల్ రాజు గారు. అంత రేంజ్ కి వెళ్తుంది చెప్పలేము. బాగానే ఉంటది కలెక్షన్స్. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. 9 days ఉంది కాబట్టి రాగానే మరి ఇంకా టేజర్ చూసాం. మామూలుగా లేదు దాంట్లో. డస్టింగ్ సైడ్ అనేది సాంగ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బాగా ఫస్ట్ అసలు సాంగ్స్ అయితే అసలు బోరింగ్ అనేది కూడా ఉంటుంది నాకు తెలిసి. సినిమా అనేది 3 hours కాబట్టి ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తాం. బ్లాక్ బస్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సంక్రాంతి టైం కాబట్టి అందరూ ఫ్యామిలీస్ తో వెళ్తారు. ఫ్యాన్స్ కూడా అదే వెయిట్ చేస్తున్నాం. అదే కాక అవార్డు కూడా ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. అవన్నీ మాత్రం